నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో పార్లపల్లి గ్రామం దళితవాడికి చెందిన పొట్లూరు వనమ్మ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుండి శాంతి పొదుపు గ్రూపులో ఉన్నానని, ప్రస్తుతం తమని గ్రూప్ నుండి తీసివేయడం జరిగిందన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గ్రూపు సభ్యులు ఏకమై లోన్ పేరుతో నన్ను, మరో సభ్యురాలిని నిర్దాక్షిణంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత ఏపీఎం, సిపి, సిసి, వివోఏలకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని అన్నారు. గత నెల 26న గ్రూప్ సభ్యులందరూ కలిసికట్టుగా పొదుపుకు సంబంధించి బకాయిని చెల్లించడం జరిగిందని ఆమె వివరించారు. ఈ గ్రూపు 16 సంవత్సరాల నుండి లావాదేవీలు సక్రమంగా జరుపుతుండడం వలన ఇటీవల కాలంలో 20 లక్షల రూపాయలు గ్రూపుకు మంజూరు కూడా అయ్యిందన్నారు. ఈ విషయమై బ్యాంకు వద్దకు పిలిచి నన్ను, మరో సభ్యురాలిని తొలగించామని చెప్పడం చాలా బాధాకరమని అన్నారు. జిల్లా అధికారులు తనపై దయ ఉంచి న్యాయం చేయాలని ఆమె కోరారు. మాది పార్లపల్లి. నేను 16 సంవత్సరాల నుంచి పొదుపు గ్రూప్లో ఉన్నాను. ఈరోజు ఏంటంటే నా మీద నిందారోపణ వేసి మిగతా గ్రూప్ సభ్యులందరూ మిగతా 8 మంది నన్ను, మా చెల్లిని అన్యాయంగా తీసేస్తున్నారు. నేను తప్పు చేసిన కారణం ఏంటో చెప్తే దానికి నేను సరైన న్యాయం చేయాలి. మీరు అందరూ జిల్లా అధికారులు అందరూ అన్నట్టు నిందారోపణ వేసేవాళ్ళు. దానికి మీరే సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందువల్ల చేశారు? వాళ్ళు ఏం కారణం చెప్తున్నారు? వాళ్ళు ఏంటంటే నా మీద వాళ్ళు సరిగా కట్టలేదు 10 మంది. ఈరోజు కట్టాము నన్ను అన్యాయంగా నన్ను అడుగుతున్నారు. కట్టకుండానే మేము కట్టామని, సరే నేను కట్టినట్టు మీరు రుజువులు చూపింది అంటున్నాను. వాళ్ళు చూపించకుండా నా మీద 8 మంది ఒకటయ్యి నా మీదకి వచ్చారు. దానికి కూడా నేను గమ్ముగా ఉండేను. ఈరోజు నేను ఏ కారణం చేత తీసేస్తారో చెప్పకుండానే తీసేశారు. ఒకరోజు అందరూ బ్యాలెన్స్లు అందరూ కట్టించుకొని మా ఇంటికి వచ్చి నన్ను, మా చెల్లెలు తీసుకోబోయి బ్యాలెన్స్లు మిగతా డబ్బులు అందరి చేత కట్టించి మళ్ళీ తెల్లారి ఉదయం బ్యాంకుకి తీసుకోబోయి ఏపీఎం ఆఫీస్కి, ఇక్కడికి వెలుగు ఆఫీస్కి తీసుకొచ్చి మీరు వద్దు మాకు అని చెప్పారు. అది అధికారులు చెప్పావా? అధికారులు చెప్పాను సార్. అధికారులు చెప్పినా కూడా వాళ్ళ పక్షానే ఉన్నారు. 8 మంది పక్షాన్ని ఉన్నారు అధికారులు కూడా నాకు న్యాయం చేయలేదు. మా గ్రూప్లో వచ్చేసేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని కూడా తీయాలి కదా. నన్ను తీసినప్పుడు నన్ను ఏ కారణం చేత తీస్తారో, వాళ్ళు ఎలా కొనసాగుతారో మీరే న్యాయం చేయండి మాకు. గవర్నమెంట్ ఏం పని చేస్తుంటారు? గవర్నమెంట్ మహిళా పోలీసుగా ఒక అమ్మాయి పనిచేస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ అమ్మాయిని కూడా తీసేయాలి కదా. అధికారులు ఏమంటున్నారు? అధికారులు వాళ్ళ పక్షానే ఉన్నారు. నా పక్షాన మా చెల్లి పక్షాన ఎవరు లేరు. మాకు అన్యాయం చేశారు. నువ్వేం చేస్తుంటావు? పనికి వెళ్తాం. ఏం పని చేస్తుంటావు? కూలి పనికి వెళ్తాం సార్. అందరి చేత కట్టించిన తర్వాత తీసేసారు నన్ను. అందరు కట్టలేదా? అందరికి సరిగా కట్టలేదు సార్. వాళ్ళు కట్టకుండా ఈ రోజు నా మీద నిందేశారు. వాళ్ళంతా ఒకటే 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. నేను, మా చెల్లెలు వేరేను. అందువల్ల మమ్మల్ని అన్యాయంగా తీసేస్తున్నారు. అదే ఏ కారణం చేస్తున్నారో మాకు చెప్పకుండా మమ్మల్ని తీసేశారు అన్యాయంగా. ఇప్పుడు ఏం న్యాయం కావాలి నీకు? నాకు అదే అధికారులు నాకు న్యాయం చేయాలని, ఆ కారణం చూపించి తీయాలని నేను కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. 3 దశాబ్దాల రాజకీయ చరిత్రలో అపర చాణక్యునిగా జిల్లా రాజకీయాలను శాసించి వివిధ హోదాలలో ఉన్నత పదవులను అధిరోహించిన మా నాయకులు, సర్వేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు గూదే రామకృష్ణ, 1వ క్లస్టర్ కో కన్వీనర్ నాబూరుపల్లి, కలగట్ల సందీప్, టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు సాదం గిరీష్, తిరుపతి పార్లమెంటరీ తెలుగు యువత అధికార ప్రతినిధి హనిశెట్టి వీరేంద్రబాబు, పొదలకూరు వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్